అదరగొట్టేశాడు. అండ్ లాస్ట్ చిరు అండ్ వెంకటేష్ డాన్స్ కూడా సూపర్. సో చిరంజీవి గారు 2 రోజులకి ఒక మంచి సినిమా చేశారు అనుకోవచ్చా? బాగుంటుంది. తర్వాత ఇది హైలైట్స్ ఏం మేడం? నయనతార అండ్ చిరంజీవి బాస్ వాళ్ళ కాంబినేషన్ బాగుంది. సంక్రాంతి విన్నర్ బాస్ అనుకోవచ్చా? యా బాస్ అనేది సంక్రాంతికి వస్తున్నా కన్నా బాగుందా? యా హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ ఏంటి? చెప్పాను కదా చిరంజీవి ఇంకా నయనతార ఉందని. డాన్స్ ఎలా అనిపించింది చిరంజీవి డాన్స్? యా ఇట్ వాస్ నైస్. అల్లు అర్జున్ లెవెల్ లో చేశారా చిరంజీవి? అంటే హార్డ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండ్ నో కామెంట్స్. నాకు పైన కామెంట్స్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చిరంజీవి గారి ప్లేస్ ఏమైనా తగ్గిందా? ఇద్దరు కాంబినేషన్ ఎలాగుంది? ఇద్దరు కాంబినేషన్ ఎలాగుంది? అంటే కొంతమంది వెంకటేశ్వర లేకపోతే చిరంజీవి సినిమా అంత బాగుంది అంటారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా హిట్ అది చెప్పలేము. ఓజీ కన్నా సేమ్ ఈక్వల్ అంటే డామినేషన్ ఎక్కువ వెంకటేష్ ఉందన్నారు. ఏమి లేదు, కంప్లీట్లీ చిరంజీవి మెగాస్టార్ మూవీ ఇది. సంక్రాంతి విన్నర్ ఈసారి మనశంకర వరప్రసాద్ గారు. బ్రహ్మాండంగా ఉంది. కామెడీ ఎలా ఉంది? అనిల్ రావుపూడి మార్క్ ఉంది, చిరంజీవి మార్క్ ఎలా ఉంది? చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్. మీకు ఏ సాంగ్ బాగా అనిపించింది? అన్ని సాంగ్స్ మొత్తం బాగున్నాయి. మొత్తం 5 స్టార్ రేటింగ్. ఎలా బాస్ డాన్స్ ఎలా ఉంది? ఎవరైనా మ్యాచ్ చేయాలి? వింటేజ్ మెగాస్టార్ చూసాం. చిరంజీవి గారిని వెంకటేష్ గారిని స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? చిరంజీవి గారు వెంకటేష్ గారు డెఫినెట్ గా చిరంజీవి ఉన్నప్పుడు మళ్ళీ ఎవరున్నా కానీ పక్కన ఉన్న అంత క్లియర్ గా ఏం కనపడరు కానీ, బట్ వెంకీ ఉన్నది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతి బాస్ అంటారా? ఈ సంక్రాంతి 100% బాస్. ప్రభాస్ కాదంటారా? ప్రభాస్ గురించి ఎందుకు ఇక్కడ